चर्च के सामने हंगामा किया गया, हनुमान चालीसा पढ़ा गया। क्या बजरंगबली जी ने आपसे कहा है कि चर्च में जाके हनुमान चालीसा पढ़ो? और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। ये नया भारत है जहां क्रिसमस की तैयारी करते हुए ईसाइयों पर सरकार मुकदमा दर्ज करती है। దేశ రాజధానిలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బలమైన గళాన్ని వినిపించారు. ఇటీవల చర్చిల ముందు జరుగుతున్న అల్లర్లను, ప్రార్థనా మందిరాల వద్ద బలవంతంగా హనుమాన్ చాలీసా పఠిస్తున్న ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. హనుమాన్ చాలీసా చదవాలంటే హనుమంతుడి గుడికి వెళ్ళండి, కాని చర్చిల ముందు హంగామా చేయడం ఏంటి? ఇది ఏ రకమైన భక్తి అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. యేసుక్రీస్తు బోధించిన శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే గుణమున్న క్రైస్తవులపై క్రిస్మస్ వేడుకల సమయంలో కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ఇమ్రాన్ ప్రతాప్గఢి వంటి నేతలు ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడారని, ఇప్పుడు సంజయ్ సింగ్ కూడా మద్దతు తెలపడం క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప భరోసా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. चर्च के सामने हंगामा किया गया, हनुमान चालीसा पढ़ा गया। क्या बजरंगबली जी ने आपसे कहा है कि चर्च में जाके हनुमान चालीसा पढ़ो? अगर आपको हनुमान चालीसा पढ़ना है, हनुमान जी के मंदिर में जाइए, रामचरितमानस का पाठ करना है, राम जी के मंदिर में जाइए, वहां से कुछ आशीर्वाद लेकर आइए अपने लिए और इस देश के लिए। ये कब तक मजहबी नशा बांटिएगा? ये मंदिर, ये मस्जिद, शिवालय की जिद में वतन ही ना होगा तो क्या बांटिएगा? नफरत की राजनीति को पहले मारना होगा और आपकी नफरत की राजनीति रुक नहीं रही है। आपकी मातृ संस्था आरएसएस, वहां तो 100 साल तक आज तक एक भी दलित, पिछड़ा और आदिवासी आरएसएस का प्रमुख नहीं बना। ये सच्चाई है आपकी। आप हल्ला मचा रहे थे कि देखो हमने दलितों, पिछड़ों, आदिवासियों के लिए कितना शानदार बिल हम लेके आए, कितना शानदार हमने काम कर दिया। आप न्याय नहीं, नौटंकी करते हैं, जानबूझ के दिखाने की कोशिश करते हैं कि आप उनके हितैषी हैं, जबकि आप है नहीं। पूरे देश का वातावरण खराब किया आपने। మన దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయాల గురించి పార్లమెంటులో చర్చ జరగడం శుభపరిణామం. ఇలాంటి ఐక్యత ద్వారానే మన ప్రార్థనా స్థలాలకు రక్షణ లభిస్తుంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు వార్తా విశేషాల కోసం DEI టీవీని ఫాలో అవ్వండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.